ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిలిహా కలెక్షన్స్. ఈరోజు వీడియోలో మైనర్ మిస్టేక్ బ్యూటిఫుల్ ప్యూర్ డోలా సిల్క్ శారీస్ చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చిన శారీ ఆర్డర్ చేయాలంటే శారీ స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో నెంబర్కి సెండ్ చేయండి. ఇది పర్పుల్ కలర్ ప్యూర్ డోలా సిల్క్ శారీ. అంచులు అయితే అన్ఫినిష్డ్ వస్తాయి, బోత్ సైడ్స్ బార్డర్. ఇది పళ్ళు పార్ట్. మిస్టేక్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతి సారీలో ఎక్కడో ఒక దగ్గర చిన్న మేనేజబుల్ మిస్టేక్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. 100% మిస్టేక్ సారీస్ ఇవి. ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి. ప్రతిసారి ఓపెన్ చేసి చూపించాలంటే వీడియోలు ఎంతే అయిపోతుంది కాబట్టి మిస్టేక్ వస్తుంది ఎక్కడో ఒక దగ్గర అనుకుని తీసుకోండి. కావాల్సిన వాళ్ళే తీసుకోండి. ఇది బ్లౌజ్ అండి. పర్పుల్ కలర్ శారీ ఇది. వీడియోకి కొంచెం డిఫరెంట్గా లైట్ కలర్ కనిపిస్తుంది కానీ డార్క్ పర్పుల్ కలర్. ఇది జాల్ ప్యాటర్న్ వస్తుంది సారీ ఆల్ ఓవర్. అయితే ఇలా ఉంటుంది ప్యాటర్న్. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది. అలాగే మీరైతే పీకో చేయించుకోవాలి కంపల్సరీ. ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్. నార్మల్ వెయిటే ఉంటుంది, టూ మచ్ అయితే ఉండదు. అలా అని మరీ లైట్ వెయిట్ కూడా కాదండి. పైన మాత్రం కొంత దూరం కుచ్చిళ్ళ పార్ట్ దగ్గర బార్డర్ అయితే రాదు. మిస్టేక్స్కి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి. వీవ్ మిస్టేక్, చిన్న హోల్ లాంటి డ్యామేజ్ అలా ఏదైనా వచ్చినా పర్వాలేదు, మేనేజ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళే తీసుకోండి. పర్పుల్ కలర్ శారీ అండి. ఓన్లీ 1200 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. సింగిల్ పీస్ అవైలబుల్. రెడ్ కలర్ శారీ ఇది. ఈ సారీ అయితే ఫినిష్ అయ్యే వచ్చింది. ఇంకా ఎక్స్ట్రాగా కావాలి అంటే మీరు పైపింగ్ లేదా లేస్ లాంటిది ఏదైనా స్టిచ్ చేయించుకోవచ్చు. కానీ పైపింగ్ ఇది ఇలా ఫోల్డింగ్ అయ్యి వచ్చింది, స్టిచ్ అయ్యి వచ్చింది. కడీ బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది. రెడ్ కలర్ శారీ అండి. వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా ప్యూర్ డోలా సిల్కే, లైట్ వెయిటే ఉంది శారీ అయితే. ఇది జాల్ వర్క్ వస్తుంది విత్ మీనా వర్క్, గోల్డ్ జరీ. ఈ గోల్డ్ జరీ కూడా మీకు మొత్తం గోల్డ్ జరీ కాకుండా థ్రెడ్ గోల్డ్ కలర్ థ్రెడ్ అలాగే గోల్డ్ జరీ రెండు మిక్స్ అయ్యి వీవింగ్ అయితే వస్తుంది. అలాగే పింక్ కలర్ మీనా వర్క్ ఉంది. పింక్ కలర్, ఆరెంజ్ కలర్, ఈ 2 కలర్ మీనా వర్క్ అయితే వచ్చింది. జాల్ వర్క్ బాగుందండి. ఇది కింద బార్డర్, కింద అయితే ఇలా ఈ 2 స్టెప్ బార్డర్ అయితే వచ్చింది. పైన మాత్రం సింగిల్ స్టెప్పే. ఇది పళ్ళు పార్ట్. దీనికి కూడా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఇది బ్లౌజ్. ఇది హాఫ్ శారీ మోడల్ అండి. కుర్చీల దగ్గర మాత్రం ఇలా వస్తుంది ప్యాటర్న్. ఫ్లవర్ బుటీ వస్తుంది మినా వర్క్తో, గోల్డ్ జరీ మినా వర్క్తో. బార్డర్ మాత్రం కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ అయితే 2 స్టెప్ బార్డర్ ఫస్ట్ లాస్ట్ వచ్చేస్తుంది. ఈ పైట పార్ట్ వరకు ఫుల్ జాల్ వర్క్ వస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ అయితే ఇలా ఫ్లవర్ బుటీ వస్తుంది. పైన మాత్రం కడ్డీ బార్డర్ అయితే వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీలో. ఈ బుటీలో అయితే మీనా రాలేదండి, మీనా వచ్చింది అనుకున్నాను. ఇది ప్లెయిన్ బ్లౌజ్. హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చింది ఇలాగా. ఇక్కడ కూడా మీనా వర్క్ అయితే వచ్చింది, ఆరెంజ్ అలాగే పింక్ కలర్తో. బాగుంది శారీ అయితే. రెడ్ కలర్ శారీ అండి. ఓన్లీ 1350 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మిస్టేక్స్ అయితే వస్తాయి అనుకునే తీసుకోండి. చిన్న మిస్టేక్స్, చిన్న డ్యామేజ్ లేదా చిన్న వీవ్ మిస్టేక్ ఏదైనా కానివ్వండి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే అన్ని శారీస్కి ఇలా ఫినిష్ అయ్యి అయితే రావండి. కొన్ని అయితే అన్ఫినిష్డ్ ఉంటాయి. ఎక్కడన్నా ఒక్కోసారి మాత్రం ఇలా ఫినిష్ అయ్యి వస్తుంది. మీరు కంపల్సరీ పీకో అయితే చేయించుకోవాలి. ప్యూర్ ఆర్గాంజా శారీ ఇది. ఇది కూడా స్టిచ్ అయ్యి వచ్చింది ఇలాగా, బోత్ సైడ్స్ కూడా. కలర్ చాలా బాగుందండి. అసలు వీడియో కనిపిస్తున్న కలర్ లైట్ పీచ్ పింక్ టైప్. వీడియో కనిపిస్తున్న కలర్ అండి. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అయితే 2 టైప్స్ బుట్టి అయితే వస్తుంది జరీతో. అలాగే ఇది పళ్ళు పార్ట్ అండి. చాలా బాగుంది శారీ అయితే. ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్, మీకు ఐడియా ఉంటుంది ఆర్గాన్జా అంటే ఎలా ఉంటుందో ప్యూర్లో. ఇది బ్లౌజ్. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. కట్టు చెంగు పార్ట్ అంటూ సపరేట్గా ఏమీ రాలేదు. ఫ్యాబ్రిక్ అయితే భలే ఉంది. అలాగే కలర్ కూడా బాగుందండి.
మిస్టేక్స్ వస్తాయి అనుకునే తీసుకోండి. వీడియో లెంతీ అయిపోతుంది, లేకపోతే నాకు కూడా చూపించాలనే ఉంది. మిస్టేక్ ఫస్టే చూపించేస్తే ఓ పని అయిపోతుంది నాకు కూడా. కానీ చూపించాలంటే చాలా టైం పడుతుంది, అందుకని చూపించలేకపోతున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ఈసారి ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1400. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ సారీ మీకు కావాలి అంటే ఈ సారీ పిక్ తీసి టైటిల్లో నెంబర్కి సెండ్ చేయండి. సారీ మాత్రం భలే ఉందండి, అసలు ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. చిన్న చిన్న మేనేజబుల్ మిస్టేక్స్ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి ఈ వీడియోస్లోంచి. లేకపోతే చూసినా బుక్ చేసుకోవడం కానీ మెసేజ్ చేయడం కానీ చేయొద్దండి. మీకు ఏదైనా కొందరు అడుగుతుంటారు కదా, అందుకు చెప్తున్నాను. సెంటిమెంట్స్ ఉంటాయి, అమ్మోరికి పెట్టాలి, అదే పూజకు పెట్టుకోవాలి, లేదంటే గిఫ్ట్ పర్పస్కి కావాలి అని చెప్పేసి. అలాగైతే మీరు మిస్టేక్స్లో చూడడం కానీ తీసుకోవడం కానీ కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మేము సేల్ చేసేదే మిస్టేక్ సారీస్. వాటిలోంచి ఒకవేళ మాకు కనిపించకపోయి మీకు లేదని చెప్పి తర్వాత రిసీవ్ చేసుకున్న తర్వాత సారీ దాంట్లో మిస్టేక్ ఉంటే ఏం చేయలేం కదా, మాకు లాస్, లేదంటే మీరు కూడా లాస్ అవుతారు. అందుకని చెప్తున్నాను, మిస్టేక్స్ లేకుండా అని మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని సారీస్ తీసుకోవద్దు. మిస్టేక్స్ అంటే మిస్టేక్సే, ఎక్కడైనా రావచ్చు, ఏ శారీలో అయినా ఉండొచ్చు. ప్రతి శారీలో ఉంటుంది అని చెప్పలేము, కానీ మీరు తీసుకునే శారీలో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. ప్రతి శారీ అయితే ఓపెన్ చేయటం, ఫస్ట్ లాస్ట్ చెక్ చేయటం అయితే కుదరని పని కాబట్టి, ఒకవేళ చెక్ చేసినా కూడా మా దురదృష్టం కొద్దీ అది మా కంట పడకుండా ఉండి మీ దాకా వచ్చేస్తే శారీ, అప్పుడు కూడా మేమేం చేయలేం కదా. అందుకని చెప్తున్నాను, మీరు అలా మైండ్లో ఉంచుకోకుండా మీకు మిస్టేక్స్ ఉన్నా ఓకే పర్వాలేదు అనిపిస్తే మాత్రం తీసుకోండి, అంతే. పర్పుల్ కలర్ శారీ అండి ఇది. బోత్ సైడ్స్ ఇలా సర్కిల్స్ లాగా ఈ వీవింగ్ అయితే ఉంటుంది చూడండి. 2 స్టెప్ వస్తుంది ఇదే. దాని తర్వాత మళ్ళీ చిన్న బార్డర్ అయితే ఇలా లత డిజైన్ అయితే వస్తుంది. కలరే చాలా బాగుందండి. పర్పుల్ కూడా కాదు, గ్రేప్ వైన్ అని చెప్పచ్చు. డార్క్ గ్రేప్ వైన్ కలర్. వీడియోకి కొంచెం లైట్ లాగా అనిపిస్తుంది నాకైతే, ఇంకా డార్క్ ఉంటుంది రియల్గా అయితే కలర్. బోత్ సైడ్స్ ఈ బార్డర్ కూడా వస్తుంది, సేమ్ బార్డర్ అండి మొత్తం కూడా. మిడిల్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్. చాలా బాగుందండి, ప్యూర్ డోలా సిల్క్ ఇది కూడా. దీంట్లో బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చింది, అంచులు అయితే స్టిచ్ అయ్యే వచ్చాయండి ఈ సారీ కూడా. మీకు కావాలి అంటే ఎక్స్ట్రాగా ఏమైనా చేయించుకోవచ్చు, అంతేగాని స్టిచ్ అయ్యే వచ్చాయి. ఈ సారీలో బ్లౌజ్ కూడా ప్లెయినే వస్తుంది. థ్రెడ్ జరీ రెండు మిక్స్ అయి ఉంటాయి వీవింగ్లో. చూడండి, అన్నీ క్లియర్గా చెప్తున్నాము, అలాగే చూపిస్తున్నాం కూడా. ఒక్క మిస్టేక్స్ గురించి మాత్రం ఉంటాయి అనే చెప్తున్నాం, కానీ రాకుండా ఫ్రెష్ సారీస్ లాగా ఉంటాయని మాత్రం చెప్పటం లేదు మేము. కాబట్టి మీకు ఓకే అనుకుంటే, ఎక్కడున్నా చిన్న మిస్టేకే కదా అనిపిస్తే మాత్రం తీసుకోండి, లేదంటే అది కూడా వద్దు. మళ్ళీ దాని గురించి కంప్లైంట్స్ ఏమీ రాకూడదు మాకు, ఎందుకంటే మిస్టేక్ సారీసే సేల్ చేస్తున్నాము. మళ్ళీ దాంట్లో మిస్టేక్స్ అంటే దాంట్లో కూడా కంప్లైంట్స్ అంటే ఇంకా మేము ఏం చేయలేము. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. హ్యాండ్స్ కోసం మళ్ళీ ఇది బార్డర్ అయితే వచ్చింది. సూపర్గా ఉందండి సారీ మాత్రం. లెంత్ అయితే ఫుల్ వచ్చేస్తుంది, ప్రతి సారీ కూడా లెంత్ అయితే ఫుల్ ఉంటుంది. బ్లౌజ్ కూడా పెద్దదే వస్తుంది, ప్రాబ్లం ఏమీ లేదు. ఇది ప్యూర్ డోలా సిల్క్ అండి. ఓన్లీ 1350. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ప్యాటర్న్ అయితే సూపర్ ఉంది. పెసర గ్రీన్ అండి ఇది. బాక్స్ టైప్ ప్యాటర్న్ వచ్చి చెక్స్ ప్యాటర్న్ వచ్చి, చెక్స్లో గోల్డ్ జరీతో ఒక బుట్టి వచ్చింది, ఫ్లవర్ బుట్టి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మీనా వర్క్తో పింక్, అలాగే ఎల్లో కలర్తో. ఇంకోటి ఇంకా చిన్న ఫ్లవర్ బుట్టి వచ్చింది. మొత్తం కూడా జరీ వీవింగ్ అలాగే మీనా వర్క్తో ప్యాటర్న్ అయితే వస్తుంది. మిడిల్ పార్ట్ అయితే బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ వస్తుంది. పళ్ళు పార్ట్ అంటే ఇది. అంచులు అయితే అన్ఫినిష్డ్ వచ్చాయి. ఈ శారీలో మాత్రం కంపల్సరీ మిస్టేక్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, ఇవి మిస్టేక్ సారీసే కాబట్టి. కలర్ భలే ఉందండి ఇది. పెసర గ్రీన్, ప్లెయిన్ బ్లౌజ్. ప్యూర్ డోలా సిల్క్ కాదు ఇది, ప్యూర్ ఉప్పాడ సిల్క్ లాగా ఉంది ఫ్యాబ్రిక్, ఫాలింగ్ ఉంటుంది. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. ఇది బాగుంది సారీ అయితే, కలర్ బాగుంది కొత్తగా. పెసర గ్రీన్లో కూడా కొంచెం డిఫరెంట్ షేడ్. ప్యాటర్న్ బాగుంది, అలాగే కలర్ కూడా బాగుంది.
సారీ ప్రైస్ ఓన్లీ 1300, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. యాష్ గ్రే కలర్ సారీ ఇది. సారీ ఆల్ ఓవర్ జాల్ వర్క్ వస్తుంది. గోల్డ్ కలర్ థ్రెడ్ అలాగే గోల్డ్ జరీ రెండు మిక్స్ అయ్యి మొత్తం వీవింగ్ అయితే వస్తుంది. యాష్ గ్రే వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది. బార్డర్ బోత్ సైడ్ సేమ్ వచ్చింది. ఈ స్టిచ్ అయ్యి వచ్చే అంచులు అయితే ఇలాగా. ఇంకా ఎక్స్ట్రాగా కావాలి అంటే ఏమైనా చేయించుకోవచ్చు మీరు. ఇది పళ్ళు పాట అండి. ప్యూర్ డోలా సిల్క్ లేదా ఉప్పాడ అయినా అనుకోండి. కొంచెం లైట్ వెయిట్ ఉంది సారీ ఇది. ఇది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. బోత్ సైడ్స్ అంచులు అయితే ఇలా కుట్టే వచ్చాయి చూడొచ్చు మీరు. ఇది పైనండి స్టిచ్ అయ్యి వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది, అలాగే ఫాలింగ్ ఉంది. చాలా క్లాస్గా ఉంది సారీ అయితే. ఓన్లీ 1300, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. కలర్ బాగుందండి ఇది. ఆరెంజ్ కలర్ సారీ అండి. ఈ కలర్ కావాలని చాలామంది అయితే అడుగుతున్నారు నన్ను. ప్యూర్స్లో కానీ సెమీస్లో కానీ కావాలని. ఇది ప్యూర్ అండి, ప్యూర్ డోలా సిల్క్ సారీ ఇది. సారీ ఆల్ ఓవర్ అయితే మిడిల్ పార్ట్ ఈ విధంగా బాక్స్ టైప్ పార్ట్ని వచ్చి దాంట్లో బుట్టి కూడా 2 రకాలుగా వస్తుంది. కింద బార్డర్ చూడండి హాఫ్ వచ్చేసింది, బిగ్ బార్డర్ వచ్చిందండి. జరీ వర్క్. ఈ బార్డర్, ఈ చిన్న బార్డర్ వరకు పైన వస్తుంది. పళ్ళు పార్ట్ ఇది. కలర్ చాలా బాగుంటుందండి. ప్యూర్ ఉపాడా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. క్లాత్ బాగుందండి. నార్మల్ వెయిటే ఉంటుంది. ఈ ప్యూర్ సారీస్ అన్నీ కూడా ఫాలింగే ఉంటాయి, స్టిఫ్గా ఏమి రావు. అన్ఫినిష్డ్ ఉన్నాయి. బోత్ సైడ్స్ కూడా పీకో చేయించుకోవాలి మీరు. కలర్ బాగుంది, అలాగే బార్డర్ కూడా హెవీగా వచ్చింది. ఇంకా ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్న ఫ్రాక్స్కి లెహెంగాస్కి అలా కూడా బాగుంటుంది ఇది. ఓన్లీ 1350, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఆనియన్ పింక్ కలర్ అండి. ఈ కలర్ కోసం చాలామంది అడుగుతుంటారు. ప్యూర్స్లో ఈ కలర్ వస్తుంది ఎక్కువగా. ఉపాడా సిల్క్ అండి ప్యూర్. ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఈ బాక్స్ వరకు, ఈ ఎలిఫెంట్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ వరకు టిష్యూ లాగా షిమ్మర్ లాగా వచ్చింది. మిగతా అంతా ప్లెయిన్ వస్తుంది. ఈ ప్యాటర్న్ ఉన్న దగ్గర మాత్రం షిమ్మర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. ప్యాటర్న్ అయితే సూపర్ ఉంది. కలర్ కూడా బాగుందండి. పళ్ళు పార్ట్ ఇది. కలర్ భలే ఉందండి అసలు. బోత్ సైడ్స్ బార్డర్ అయితే సేమ్ వస్తుంది ఈ విధంగా. అక్కడక్కడ ఇలా వచ్చిందనమాట. కింద మాత్రమే వచ్చింది ఈ ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే. ఈ బిగ్ బాక్స్ ఉంది కదా, ఇదైతే ఒక్క దగ్గర మాత్రమే ఉంది. ఒక్క దగ్గర అంటే ఇది కింద సైడ్ మాత్రమే ఉంది. పీకాక్స్ భలే ఉందండి ప్యాటర్న్ అయితే. అలాగే కలర్ కూడా బాగుంది. అంచులు అన్ఫినిష్డ్ వచ్చాయి. ఇది బ్లౌజ్, క్రష్ టైప్ వచ్చేసింది బ్లౌజ్. మీరు కంపల్సరీ ఇది బయట చేయించుకోవాలి, రోలింగ్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్ అండి. ప్యూర్ ఉప్పాడా సిల్క్ లాగా ఉంది ఫ్యాబ్రిక్. పైన స్టిచ్ అయి వచ్చింది ఇలాగా. ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాగా మీకు ఏమన్నా కావాలి అనిపిస్తే చేయించుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా లేస్ కానీ పైపింగ్ వర్క్ కానీ ఏదైనా ప్యాచ్ వర్క్ కానీ ఏదైనా మీ ఇష్టం ఉన్నట్టు డిజైన్ చేయించుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రాగా కావాలి అనిపిస్తే. సారీ మాత్రం చాలా బాగుందండి అసలు. ఇది హెవీ పళ్ళు కూడా స్టిచ్ అయ్యి వచ్చింది చూడొచ్చు మీరు. ఇంకా టజల్స్ అలా వేయించుకుంటే ఇంకా రిచ్గా మారిపోతుంది లుక్ అయితే. బాగుంది సారీ. ఓన్లీ 1350, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఇంకా ఎక్కువకే పెట్టాలి మామూలుగా ఇలాంటి మంచి ప్యాటర్న్స్ అలాగే కలర్స్కి, కానీ నేనైతే కొంచెం రీజనబుల్ ప్రైజెస్కే ఇచ్చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళైతే వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. హోల్డ్లో పెట్టడం, రోజుల తరబడి వెయిట్ చేయడం అయితే కుదరదు. తొందరగా బుక్ చేసుకోండి, లేదంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీకు నచ్చిన సారీ మీకు నిజంగా కావాలి అంటే వెంటనే పేమెంట్ చేసేసేయండి. పర్పుల్ కలర్ సారీ అండి ఇది. సారీ ఆల్ ఓవర్ లెహరియా స్టైల్లో లత డిజైన్ అయితే వస్తుంది. మధ్యలో మళ్ళీ ఇలాగా యానిమల్ ప్యాటర్న్ వస్తుంది. పికాక్స్, హార్స్, డీర్
అలాగా డిఫరెంట్. అలాగే ఫ్లవర్ కూడా వస్తుంది, బుట్టి కూడా వస్తుంది. బాగుంది ప్యాటర్న్ అయితే కొత్తగా. క్రేన్ చాలా ఉన్నాయండి దీంట్లో. అంచులైతే ఇలా ఓవర్లాక్ అయ్యి వచ్చాయి. బార్డర్ బోత్ సైడ్ సేమ్. కలర్ అయితే ఆల్మోస్ట్ వీడియోకి కరెక్ట్ కలరే కనిపిస్తుంది. పళ్ళు అండి ఇది. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ వచ్చింది. ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది. ఫాలింగే ఉంటాయండి ఇవన్నీ కూడా. 100% ప్యూర్ శారీస్ ఇవి. ఇవి చూడగానే మీకు అర్థమైపోతాయి. మరీ ఎక్కువగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే ప్లెయిన్ బ్లౌజ్ క్రష్ టైప్ వచ్చింది. ఇది కూడా మీరైతే కంపల్సరీ బయట చేయించుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కోసం బార్డర్. ఒక్కోసారి కలర్ కొంచెం లైట్, మరీ లైట్గా కనిపిస్తుంది, కానీ డార్క్ పర్పుల్ కలర్ అండి ఇది. ఇప్పుడైతే కొంచెం కరెక్ట్ కలర్ చూపిస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు, లైట్గా కనిపిస్తుంది. రియల్గా అయితే ఇంకా డార్క్ ఉందండి కలర్ అయితే. ఓన్లీ 1350 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. రెడ్ కలర్ శారీ అండి. ఫ్యాబ్రిక్ అయితే లైట్గా షిమ్మర్ వచ్చింది. ప్యూర్ డోలా సిల్క్ లైట్ వెయిట్ శారీ ఇది. శారీ ఆల్ ఓవర్ గోల్డ్ కలర్ థ్రెడ్, అలాగే జరీ వీవింగ్తో మొత్తం వీవింగ్ అయితే వస్తుంది. 2 టైప్స్ బుట్టి వచ్చింది. లోటస్ ఫ్లవర్ అయితే సూపర్గా ఉంది అసలు. సింపుల్గా చాలా క్లాస్గా ఉందండి శారీ అయితే. బార్డర్ బోత్ సైడ్ సేమ్ వచ్చింది. అంచులు అయితే మీకు ఇలా స్టిచ్ అయ్యే వచ్చాయి. ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే మీరు చేయించుకోవచ్చు. ఇది పళ్ళు పార్ట్ని అయితే భలే ఉందండి. సింపుల్గా ఉంది కానీ చాలా బాగుంది. బోత్ సైడ్స్ బార్డర్ అయితే సేమ్ వచ్చింది. అలాగే పళ్ళు కూడా బాగుందండి. బ్యాక్ సైడ్ లైట్ వెయిట్ శారీ, చాలా ఫాలింగ్ కూడా ఉంది. షిమ్మర్, లైట్గా షిమ్మర్ వచ్చింది ఈ శారీలో. అలాగే ఇది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్, షిమ్మరీ బ్లౌజే వచ్చింది. అలాగే హ్యాండ్స్ కోసం బార్డర్ చెరీ రెడ్ కలర్ అండి ఇది. ఇది హ్యాండ్స్ కోసం బార్డర్. బాగుందండి సారీ. మిస్టేక్స్ వస్తాయి, ఏ శారీలో ఎక్కడైనా రావచ్చు. 99% మిస్టేక్ శారీస్ ఇవి. 1% అయితే రాకుండా కూడా ఉండొచ్చు ఎక్కడన్నా ఒక శారీలో. ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి. బాగుంది శారీ అయితే. ఓన్లీ 1300 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. చాలా బాగుంది. పర్పుల్ కలర్ శారీ అండి. శారీ ఆల్ ఓవర్ జాల్ వర్క్ అయితే వచ్చింది ఇలాగా. ఇది పళ్ళు పోర్షన్, షార్ట్ పళ్ళు వచ్చింది మ్యాంగో బుట్టితో హెవీగా. చాలా బాగుంది పళ్ళు అయితే. పర్పుల్ కలర్ కొంచెం లైట్ అనిపిస్తుంది. ఈ కలర్కి వచ్చేసరికి కరెక్ట్ కలర్ అయితే రావటం లేదండి. ఎంత కరెక్ట్గా చూపిద్దాం అనుకున్నా కూడా లైట్గా కనిపిస్తుంది. ఒక్కోసారి మాత్రమే కరెక్ట్ కలర్ కనిపిస్తుంది. ప్యూర్ డోలా సిల్క్ అండి ఫ్యాబ్రిక్. బోత్ సైడ్స్ బార్డర్ అయితే ఇలా చిన్న బార్డర్ వస్తుంది, కానీ బాగుంది. అంచులు అన్ఫినిష్డ్ వస్తాయి. బోత్ సైడ్స్ కూడా మీరు స్టిచ్ చేయించుకోవాల్సి వస్తుంది. జాల్ వర్క్ అయితే చాలా బాగుందండి. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. కరెక్ట్ కలర్ అయితే రావటం లేదు, క్యాప్చర్ అవ్వటం లేదు ఈ సారీ వరకు మాత్రం, ఎంత ట్రై చేసినా కూడా. కలర్ బాగుందండి. ఇప్పుడు కొంచెం కరెక్ట్ కలర్ అనిపిస్తుంది, కానీ ఇది కూడా నాకు ఇప్పుడు కనిపిస్తుంది. నేను మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత నేనే చెక్ చేసుకున్నా కూడా కరెక్ట్ కలరే కనిపిస్తుంది. కొన్ని సారీస్కి అలా అవుతుందండి. ఇప్పుడు వీడియో తీసేటప్పుడు కరెక్ట్ కనిపించదు, దాని తర్వాత మాత్రం కరెక్ట్ కలరే కనిపిస్తుంది. ప్యాటర్న్ బాగుందండి. ఓన్లీ 1300 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఈ మ్యాంగో బుట్టి చాలా బాగుందండి. ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. అంచులు అయితే మీరు పీకో చేయించుకోవాలి కంపల్సరీ. ఇది కూడా ప్యూర్ డోలా సిల్క్ అండి. పర్పుల్ కలర్. పర్పుల్కి ఎక్కువ అడుగుతుంటారు కస్టమర్స్ అయితే, అందుకని ఎక్కువ అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్లో పర్పులే ఎక్కువ వేయించుకున్నాము. స్టాక్ అయితే ఎక్కువగా ఉంది. మిడిల్ పార్ట్ అయితే ఇలా జాల్ వర్క్ అయితే వస్తుంది. గోల్డ్ జరీ అలాగే థ్రెడ్ వీవింగ్ రెండు మిక్స్ అయి ఉంటాయండి. ఇదంతా కనిపిస్తున్నదంతా గోల్డ్ జరీ అయితే మాత్రం కాదు. పళ్ళు పార్ట్ రన్నింగ్ బార్డర్ వస్తుంది. ఇదే పళ్ళువే, బార్డర్ కూడా సేమ్, కొంచెం పెద్దది వచ్చింది. మిడిల్ పార్ట్ అయితే ఇలా జాల్ పార్ట్ అయితే వస్తుంది. అంచులు అన్ఫినిష్డ్ వస్తాయి. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. ప్యూర్ ఉప్పాడ సిల్క్ అండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది.
హ్యాండ్స్ కోసం ఇది బార్డర్, ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కోసం బార్డర్ అయితే వచ్చేసింది. చిన్న బార్డరే, బాగుంది అయితే. బార్డర్ అయితే బిగ్ బార్డర్ వచ్చింది. లెహెంగాకి కూడా బాగుంటుందండి ఈ టైప్ ప్యాటర్న్ అయితే. పైన మాత్రం చిన్న బార్డర్, ఈ ఈ బార్డర్ వరకు పైన వస్తుంది. ఇది ఓన్లీ 1300 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. బ్లూ కలర్ అండి, నేవీ బ్లూ, కానీ పీకాక్ బ్లూకి దగ్గరగా ఉంది కలర్. ప్యాటర్న్ కూడా బాగుందండి. చెక్స్ టైప్ ప్యాటర్న్ వస్తుంది. మధ్యలో ఈ చెక్స్ మధ్యలో 2 టైప్స్. ఒకటైతే టిష్యూ బేస్ మీద ఇలా ఫ్లవర్ బంచ్ వస్తుంది, ఇంకోటైతే ప్లెయిన్ టిష్యూతో వస్తుంది, షిమ్మర్తో వస్తుంది, ఇంకోటి ఇలాగా టిష్యూ లేకుండా వస్తుంది, ఇంకోటి అయితే ఇలా ప్లెయిన్గా కూడా వస్తుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ వచ్చింది వీవింగ్ అయితే. మధ్యలో బాగుంది సారీ. కలర్ వీడియో కనిపిస్తున్న కలరే. బార్డర్ హెవీ బార్డర్ వచ్చింది, జరీ టిష్యూ బేస్ మీద. చూడండి, మిస్టేక్స్ అంటే ఇలా కూడా ఉండొచ్చు. ఇవి మిస్టేక్స్ అని చెప్పలేము, ఎందుకంటే ఇవి ఫోల్డ్ అయినప్పుడు కంపల్సరీ ఏ శారీకైనా ఇలా వస్తుంది. కాబట్టి మీరు ఐరన్ చేయించుకున్నా కూడా మీకు నార్మల్గా వచ్చేస్తాయి. ఇవి కూడా మిస్టేక్ కింద అయితే తీసుకోవద్దండి. చూడండి, జరీ ఏమిటంటే మడత పడినప్పుడు, ఫోల్డ్ చేసినప్పుడు కొంచెము నలిగినట్టు ఇలా థ్రెడ్ అయితే వస్తుందన్నమాట. ఇది కూడా మిస్టేక్ అనుకోవద్దండి. ఇంత మాత్రం కూడా రాకుండా శారీస్ అయితే ఇంత తక్కువలో ప్యూర్ శారీస్ రావు. బార్డర్ పళ్ళు కలర్ అయితే భలే ఉంది. గోల్డ్ కలర్ థ్రెడ్, జరీ రెండు ఉన్నాయండి వీవింగ్లో అయితే. ప్రతి శారీలో కూడా ఇలాగే వస్తుంది వీవింగ్ అయితే. ఇది పైన బార్డర్ వచ్చేసి కొంత దూరం అయితే రాదండి కుచ్చుల దగ్గర. ఇది బార్డర్, దాని తర్వాత వచ్చి ఈ బార్డర్ అయితే వస్తుంది. శారీ అయితే చాలా బాగుందండి. కలర్ కూడా బాగుంది. డార్క్ నేవీ బ్లూ కలర్ అండి. ప్యూర్ డోలా సిల్క్ శారీ ఇది. ఓన్లీ 1300 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ప్యూర్ ఆర్గాన్జా, 2 టైప్స్ బుటీ అయితే వచ్చింది. శారీ ఆల్ ఓవర్ చాలా లైట్ వెయిట్ ఉంది. ఫ్యాబ్రిక్ భలే ఉందండి అసలు. కలర్ కూడా బాగుంది, ఆనియన్ పింక్. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ వచ్చింది. అలాగే కుట్టి వచ్చాయండి, ఇవైతే స్టిచ్ అయ్యి వచ్చాయి. కానీ ఎక్స్ట్రాగా ఇంకా మీరు ఏమైనా చేయించుకోవాలి అనుకున్నా చేయించుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకది పళ్ళు పార్ట్ కలర్ భలే ఉంది. అలాగే ప్యాటర్న్ కూడా చాలా క్లాస్గా బాగుందండి. దీనికి కూడా బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్. ఫ్యాబ్రిక్ అయితే భలే ఉందండి అసలు. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్కి మాత్రం బార్డర్ అయితే వస్తుంది. పళ్ళు కుర్చీల దగ్గర కొంత దూరం అయితే రాదండి బార్డర్. దాని తర్వాత మాత్రమే బయట దగ్గర మాత్రమే బార్డర్ వస్తుంది. ఇది ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కోసం బార్డర్. ఫ్యాబ్రిక్ టెక్స్చర్ భలే ఉందండి అసలు. లైట్ వెయిట్ చినాన్ టైప్ ఉంది, కానీ చినాన్ కాదు, ఇది ప్యూర్ ఆర్గాన్జా అండి ఫ్యాబ్రిక్. మిస్టేక్ వస్తాయి అనుకునే తీసుకోండి మీరు. మళ్ళీ మీరు చూపించలేదు అని మాత్రం అడగద్దు. అలా చూపించలేదు అనుకునే వాళ్ళు అసలు తీసుకోవద్దండి. మీకు మిస్టేక్స్ ప్రాబ్లం అయితే అసలు మిస్టేక్స్ వీడియోస్ చూసినా కూడా తీసుకోవద్దు. పళ్ళు అండి భలే ఉంది అసలు. ఫ్యాబ్రిక్ అయితే భలే ఉంది. ఇది ఓన్లీ 1400 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఇది వీడియోలో లాస్ట్ సారీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.